We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. యాక్చువల్గా ఈరోజు నా హృదయం చాలా చాలా వేదనతో ఉంది. నిన్నటి నుంచి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. ఎక్కడికి? దేవుని రాజ్యానికి. ఏ క్షణం దేవుడు పిలుస్తాడో, ఏ క్షణం ఆయన మన కోసం వస్తాడో తెలియదు. సో పెండ్లి కుమారుడు వచ్చేసరికల్లా మనం బుద్ధిగల కన్యకల్లాగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఆయన కోసం వేచి ఉండాలి. చాలా చాలా భయంకరం. అసలు ఫ్లైట్ యాక్సిడెంట్ చూసుంటారు కదా. అసలు ఎవ్వరు ఏ కుటుంబానికి చెందిన వారో కూడా గుర్తుపట్టలేని విధంగా బూడిదైపోయారు. దే డోంట్ నో చనిపోతాము అని చెప్పి. ఒక్క వ్యక్తి 240 మంది కూడా ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు ఒక్క అతను తప్పించి ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు, కాలి బూడిదైపోయారు. సరే వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు, వాళ్ళు చనిపోయారు అంటే సరే, అది సరే అనటానికి లేదు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు కాబట్టి ఆ ఫ్లైట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు అనుకో. ఆ డాక్టర్స్ ఏం చేశారు? చాలా భయంకరమైన దినాల్లో అది రావటం ఏంటి, ఆ హాస్టల్ మీద, మెడికల్ హాస్టల్ మీద పడటం ఏంటి. ఆల్మోస్ట్ 60 డాక్టర్స్ చనిపోయారు. ఇంకెంతమంది చనిపోయారో కూడా తెలియదు. నేను అక్కడతో ఎండ్ చేసేసా, ఇంక నేను చూడలా. ఎందుకంటే భయంకరమైన వేదన నా హృదయానికి అవి చూస్తుంటే. ఒక ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకొని ఫస్ట్ సారి భర్తని కలవటానికి 4 months తర్వాత లండన్ వెళ్ళటానికి వెళ్తా తన తండ్రికి సెండ్ ఆఫ్ ఇస్తా ఆ ఫోటో చూస్తే చాలా హృదయం బాధతో నిండిపోయి ఉంది. ఒకలాగా వాళ్ళెవరో మనకి తెలీదు, బట్ యాజ్ ఎ హ్యూమన్ మనిషిగా ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు హృదయం కరిగిపోయింది, దుఃఖంతో నిండిపోయింది. ఆమె అనుకొని ఉండలేదు, ఆ తండ్రి అనుకోలేదు. ఆ చిన్న బిడ్డలు 3 వేసుకొని ఫ్యామిలీ 6 years చేశాడంట లండన్లో డాక్టర్గా. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళటానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు హోల్ ఫ్యామిలీ. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి తెలుసా? మన మంచితనం కాదు మనం జీవించి ఉన్నామంటే, మన ఆస్తి కాదు మనం జీవించి ఉన్నామంటే, మన అదృష్టం అసలే కాదు మనం జీవించి ఉన్నామంటే, మనం జీవించి సజీవుల లెక్కలో ఈరోజు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నాము అని అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు మీరు లెగవంగానే ఎవ్రీడే మీరు మీ రోజుని దర్శించక ముందే, మీ ఫోన్స్ని మీరు తీయక ముందే, మీ యొక్క రోజు మీ టాస్క్స్ని మీకు చెప్పక ముందే, మీరు మీ యొక్క ఫోన్స్లో బ్యాడ్ న్యూస్ చూడక ముందే మీకు మీరు దేవుని యొక్క ఉద్దేశంలో మీరు ఏమి చెయ్యాలో మిమ్మల్ని మీరు గ్రహించుకున్నట్లయితే దేవుడు మీ జీవితాలని ఉన్నత పరిధిలోకి మారుస్తాడు. ఆమేన్. ఎవ్రీడే యూ నీడ్ టు డిక్లేర్ ఎ బ్లెస్సింగ్స్, కన్ఫెషన్స్. రోజులు చెడ్డవే అవ్వచ్చు, మనుషులు చెడ్డవారు అయితే అవ్వచ్చు, నీ ఆరోగ్యం బాగోకుండా పోయినా పర్వాలేదు, బట్ దేవుని యొక్క ఉద్దేశం
దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఎంత ఉందో మీరు గుర్తెరిగిన నాడు మీ యొక్క జీవితాల్లో ఉన్నత స్థితిల్లోకి మీరు మార్చబడతా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అవర్ టంగ్, నువ్వు ఏది మాట్లాడతావో ఆ రోజు అదే జరిగిద్ది నీ జీవితాల్లో. ఆయన ప్లాన్స్లోకి, ఆయన పర్పస్లోకి నేను ప్రతి దినము నడుస్తూనే ఉంటా, జీవిస్తూనే ఉంటాను. మీరు ఎవ్రీడే చూడండి, అది మర్చిపోకూడదు. బట్టలు వేసుకుంటూ మర్చిపోము, తలదూకుంటూ మర్చిపోము, అర్థంలో చూడటం మర్చిపోము. మార్నింగ్ లేగంగానే ఎవరైనా సరే ఫస్ట్ చేసేది వి సీ అవర్ ఫేస్. ఎక్కడ చూస్తాం? అద్దంలోనో. యంగ్స్టర్స్ అయితే ఫోన్ ఓపెన్ చేసి కెమెరాలోనో. రైట్ ఆర్ రాంగ్? నేను అబద్ధం ఏం చెప్పట్లేదు కదా. బాయ్స్ అయితే ఫస్ట్ లెగంగానే హెయిర్ సెట్ ఆడవాళ్ళు అయినా సరే లెగంగానే హెయిర్ సెట్ చేసుకుంటానికి మిర్రర్లో చూస్తారు. బట్ అది చూడక ముందే మీరు దేవుని వాగ్దానంలో మిమ్మల్ని మీరు చూసుకుంటాం అలవరుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు అలా చెయ్యటం మొదలుపెట్టడం స్టార్ట్ చేయండి. మీ జీవితాల్లో మీకు తెలియకుండానే మీ స్పిరిట్ ఆనందంతో నింపబడతా ఉంటుంది. ఆ డే ఎట్లాగైనా ఉండనివ్వండి, ఆ డే భయంకరమైందా అయినా అవ్వనివ్వండి, ఆ డే నీకు చెడ్డ దినమే అవ్వచ్చు, బట్ నీ స్పిరిట్, నీ ఆత్మ మాత్రము దేవునిలో ఎప్పుడూ వెలిగించబడతానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు డిప్రెస్ అవ్వద్దు. సమస్యలు నీకు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అని అర్థం. సమస్య రావట్లేదు అంటే దేవుని పర్పస్ నీ జీవితంలో జరగట్లేదు అని అర్థం. దేవుని పర్పస్ మీ జీవితాల్లో జరుగుతుంది అని అంటే యు నీడ్ టు ఫేస్ సమ్ బ్యాటిల్స్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మీరు పళ్ళు కడుక్కునేటప్పుడు మీ నోటి ద్వారా పలికే ప్రతి ఒక్క అబద్ధపు మాటలు అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు మీ మీద డిక్లేర్ చేసే ఆ యొక్క ఫేక్ డిక్లరేషన్స్ అవ్వచ్చు, ప్రతీది కూడా మీరు ఊసేసేయాలి. మీ మీద పలకబడిన ప్రతి ఒక్క బ్లేమ్ మీరు వాష్ చేసేటప్పుడు ఐ క్యాన్సిల్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లేమ్ ఇన్ జీసస్ నేమ్. అవమానము ఐ క్యాన్సిల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. టుడే ఈజ్ అ బ్లెస్డ్ డే. దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు. దేవుని ఉద్దేశంలో నేను జీవిస్తున్నా. నేను వేసే ప్రతి అడుగు ఆయన చిత్తంలో మాత్రమే నేను వేస్తాను. నేను ఒకవేళ వెయ్యకపోయినా ఆయన నన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన కృపని నేను ధరించుకొని, ఆయన సన్నిధిని నేను ధరించుకొని ఈరోజు నా డేని స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీ డే చూడండి, మనుషులు ఎలాగైనా పోనివ్వండి, పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, నీ చుట్టూ ఉన్నవారు ఎలాగైనా మాట్లాడనివ్వండి, నీ బాస్ నిన్ను అవమానించనివ్వండి, మీ లెక్చరర్ మిమ్మల్ని తిట్టవచ్చు, మీ హస్బెండ్ నువ్వు పనికిరాని దాని అవ్వచ్చు, మీ వైఫ్ మీకు వాల్యూ ఇవ్వకపోవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నతమైన వ్యక్తివి. ఆమేన్. సృష్టికర్తే నిన్ను ఉన్నతంగా చూస్తే, సృష్టికర్త సృష్టించిన సృష్టి యొక్క ఆ యొక్క ఉద్దేశాల క్రింద బ్రతకాల్సిన అవసరం దేవుని బిడ్డలకి లేదు. దేవుని ఉద్దేశం మాత్రమే నిన్ను నడిపించాలి, మనుషుల ఉద్దేశం కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మాత్రమే నువ్వు నడవాలి, మనుషుల యొక్క ఆలోచనలో కాదు మనం నడవాల్సింది. చాలా అంటే చాలా 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 ఆచి తూచి అడుగు వేయాలని చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు. అలాగా మనం ఈ కాలంలో ఆచి తూచి మనం వేసే ప్రతి అడుగు దేవుని ఉద్దేశంలోనే వేస్తూ ఉండాలి. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ నోరుని ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసుకుంటే మన జీవితం జాగ్రత్తలోకి నడిపించబడుతుంది. అవునా కదా? మనం ఏది మాట్లాడతాం, వాట్ ఆర్ వి టాకింగ్? నువ్వు జీవము మాట్లాడితే మన లైఫ్ జీవంలోకి నడిపిస్తూ ఉంటుంది. నువ్వు మరణము మాట్లాడితే నీ పరిస్థితులన్నీ కూడా మరణంగానే. కొంతమంది ఉదయాన్నే లెగవంగానే ఆ ఆఫీస్లో జరిగే ఆ బాస్ పెట్టే ఆ బాధ అవ్వచ్చు, లేకపోతే మన కలీగ్స్ మనల్ని అవమానించే మాటలు అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, అవే గుర్తొస్తూ ఉంటాయి ఫస్ట్. బట్ నో, బిఫోర్ యూ ఎంటర్ ద వరల్డ్ యు నీడ్ టు ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు ఎంటర్ అయ్యి అప్పుడు నువ్వు వరల్డ్లోకి వెళ్ళు. దేవుని సన్నిధి ఆ చీకటి ప్రదేశాలన్నిటిని కూడా వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.
ఆ రీతిగా మీ జీవితాల్ని మీరు కట్టుకుంటూ మొదలు పెడితే మీ కుటుంబాలు ఆశీర్వాదంలోకి నడిపించబడతా ఉంటాయి. మీ బిడ్డలు ఆశీర్వాదకరమైన జీవితాలతో జీవిస్తూ ఉంటారు. మీ ఇల్లు ఈ చీకటి ప్రపంచంలో వెలుగుతో నింపబడి ఉంటా ఉంటుంది. రోదన మీకు దూరంగా ఉంటుంది. దుఃఖము మీ గృహానికి దూరంగా ఉంటుంది. ప్రార్థించే తల్లులుగా దేవుడు ఈరోజు మిమ్మల్ని మార్చి పంపించునుగాక. దేవుని సన్నిధిని క్యారీ చేసుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే కంటిన్యూస్గా డెత్స్ వింటా ఉన్నాను. ఆ ముందు హెవెన్స్ కల్చర్ పాస్టర్ గారు చనిపోయారు. అది అసలు టోటల్ మాకు ఆల్మోస్ట్ నైట్ 2 o'clockకి ఫోన్ కాల్ వచ్చింది, చనిపోయారని. అప్పటికప్పుడు బయలుదేరి పాస్టర్ గారు వెళ్ళారు. తిరుగుతా మనిషి, హెల్తీగా ఉన్న మనిషి, హెల్తీగా ఉన్న అతను ఆల్మోస్ట్ 50 days నుంచి ఫాస్టింగ్ ఉన్న దేవుని సేవకుడు ఫాస్టింగ్ ఉన్నారంట. ఆయన ఎవ్వరు అనుకోలేదు చనిపోతారు అని చెప్పేసి. ఆ వర్డ్ వినగానే హృదయం అంతా ఒక్కసారి. ఆ నెక్స్ట్ డే ఫ్లైట్, ఆ నెక్స్ట్ డే ఇంకొక న్యూస్. ఇట్లాగే మనకి తెలిసిన వాళ్ళు, మేము మచిలీపట్నం వెళ్ళి వస్తూ ఉన్నాము, మన చర్చ్లో లీలా మ్యారేజ్ చేసి వస్తూ ఉన్నాము. దారిలో ఇంకొక న్యూస్, తెలిసిన అతను స్టూడియోలో కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే కొలాప్స్ అయిపోయి చనిపోయాడు. ఏంటంటే హార్ట్ స్ట్రోక్. లాట్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్. అండ్ నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు డిక్లేర్ ఎవ్రీడే. మీరు ఏం చేయాలి తెలుసా? మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ని బ్లెస్ చేయాలి, ప్రతి ఆర్గన్ని బ్లెస్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు ఇలా చెయ్యటం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆర్గన్ మీకు, అంటే కొంతమంది కిడ్నీస్లో స్టోన్స్ అని, హార్ట్స్ వాల్స్లో బ్లాక్స్ అని, ఐ కనిపించుకోకుండా ఉండటమని, అవి జరుగుతూ ఉంటాయి. ఐ కామన్ కదా అని వాటి మెడికల్. చూడండి, మీరు ఇది డిక్లేర్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఆర్గన్స్ న్యూగా క్రియేట్ అవ్వటం మొదలు పెడతా ఉంటాయి. ఎందుకంటే మీరు జీవము మాట్లాడుతూ ఉన్నారు. యూ నీడ్ టు బ్లెస్ ఎవ్రీ టిష్యూ, ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ సెల్, ఎవ్రీథింగ్. పై నుంచి ఎంట్రుక చివరి నుంచి అరికాలు గోటి దాకా మీరు బ్లెస్ చేసుకుంటూ ఉంటాం మొదలుపెట్టినాడు. నేను చెప్పిన శారమ్మ తల్లి 90 ఏళ్ళకి కూడా ఎంత యవనంగా ఉందో అంత యవనంగా మీరు 80 సంవత్సరాలకు కూడా కనిపిస్తూ ఉంటారు. నిజం, అంత శక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు విశ్వాసాన్ని మాట్లాడుతూ ఉన్నారు, జీవాన్ని మాట్లాడుతూ ఉన్నారు మీ జీవితాల్లో. హార్ట్ స్ట్రోక్స్ ప్రపంచం అంతా రావచ్చు, కానీ నీ దాకా మాత్రం రాదు. నీ ఇంటి గడప కూడా తొక్కదు. ఎందుకనంటే నువ్వు డిక్లరేషన్స్, పాజిటివ్ ఫెయిత్ తోటి నీ ఇల్లుని కట్టుకుంటా ఉన్నావు. నీ ఇంటి చుట్టూ విశ్వాసం అనే అగ్నిని రౌండప్ చేసి నిలబెట్టావు. ఆమేన్. చదువుదమ్మా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం సిస్టర్. యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూడండి, ఇక్కడ ఏమిచ్చి చెప్పమంటున్నారంట? ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పమంటున్నారు? నిజం చెప్పమంటున్నారా? అబద్ధం. సాతానుగాడు ఎప్పుడు కూడా వాడు నిజాన్ని అబద్ధంగా మార్చడానికి చూస్తూ ఉంటాడు. మీ జీవితాల్లో దేవుడిచ్చిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ని మీకు అబద్ధంగా చూపించటమే వాడి టార్గెట్. నిన్ను దీర్ఘాయుష్యత దీవించాను అని అంటే నో, సగంలోనే చచ్చిపోతున్నారు అందరూ. నీ పక్కింటోళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఈవెన్ బీపీ షుగర్ కూడా లేదు, కానీ సడన్గా డెత్ అయిపోయాడు. లైస్ వరల్డ్ని రూల్ చేస్తుంది. అట్లాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సాతాన్ టార్గెట్ ఏంటంటే విశ్వాసుల్ని దేవుడి నుంచి పక్కకు తొలగించడం. దానికి వాడు ఎంతకైనా దిగజారటానికి వాడు ప్రిపేర్ అయి వచ్చేసాడు.
బట్ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, చదవండి సిస్టర్. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలు సిస్టర్. ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? గట్టిగా చెప్పండి. నేను ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే, మీరు చెప్తే మీ దగ్గరికి దేవుడు రావటానికి రెడీగా ఉన్నాడు. మీ యొక్క సందేహ పరిస్థితుల్లో దేవుడు నిలబడి మీకు ఆన్సర్ చెప్పబోతున్నాడు. ఆమేన్. వారు సందేహించినప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? సృష్టికర్త వచ్చాడు. నిన్ను సృష్టించిన వాడు వచ్చాడు. నీలో ఉన్న ప్రతీది క్రియేట్ చేసిన వాడు ఎవరి దగ్గరికి వచ్చాడు? మన దగ్గరికి వచ్చాడు. డిడ్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? మీరు నమ్ముతున్నారా? ఈరోజు దేవుడు మీతో వస్తానని చెప్తున్నాడు. మీరు తీసుకెళ్తారా దేవుణ్ణి? మీ యొక్క అనుమానంతో దేవుణ్ణి విడిచిపెడతారా? దేవుని సన్నిధి మీతో రావటానికి సిద్ధంగా ఉందని మరొకసారి దేవుడు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆర్ యు రెడీ? యేసు వారి యొద్దకు వచ్చాను. నువ్వు ఏ సమస్యలో ఉన్నా దేవుని వైపు తిరిగి, దేవా నన్ను రక్షించు, నువ్వు తప్ప నాకు లేదు అన్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు మీ దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ దగ్గరికి వస్తాడు, సిద్ధంగా కాదు. నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన నీ వైపు తిరుగు. చదవండి సిస్టర్. నెక్స్ట్ 17th. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే మనం చాలా మంది దేవుణ్ణి నమ్ముతాం, విశ్వసిస్తాం, ఆయన అంటే గౌరవం ఉంది, ఏదైనా చేస్తాం. బట్ ఒకటి ఉంటుంది మనకి, ఏంటి అని అంటే సందేహం. గాయాల్ని కెలికింది ఎవరు? తోమ ఆత్మ చాలా వరకు విశ్వాసుల్ని ఆవరించి ఉంటానే ఉంటుంది. ఎంతమంది తోమాలు ఉన్నారు ఇక్కడ? దేవుడు ఆ తోమ ఆత్మ యొక్క కర్సు నుంచి మిమ్మల్ని విడిపించును గాక. సందేహం అనే కాడి నుంచి మీరు విడిపించబడుదురు గాక. ఈ రోజు నుంచి బైబిల్లో లిఖించబడిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు అక్షరము పొల్లు సున్నా తప్పిపోకుండా నమ్మే ఒక విశ్వాసంతో దేవుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి నింపి పంపించును గాక. అట్టి స్ట్రెంగ్త్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సందేహించటం ఎట్లా ఉండాలో తెలుసా? ఆయన మాటని సందేహించకూడదంట. కీర్తనలు 1వ అధ్యాయము 2-3 ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. దివారాత్రులు ధ్యానించువాడు ఎవరంట? ధన్యుడు. ఆ ధన్యుడైనప్పుడు నెక్స్ట్ ఏముంది? వెంటనే ఉంటుంది కదా, ఏముంటుంది? అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. దివారాత్రులు ధ్యానిస్తేనే సరిపోదు, దాన్ని ధ్యానించి ఏం చేయాలంట? ధ్యానించి దాన్ని నమ్మి విశ్వసించిన ఎడల వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువ ఎవరన నాటబడిన ఆకు వాడక. కొన్ని చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా? నీళ్ళు పోస్తున్నా ఆకులు పడిపోయి ఉంటాయి. చూసారా మీరు? నీటి కాలువనే ఉంటాయి, కొన్ని ఆకులు పడిపోయి ఉంటాయి, బట్ కొన్ని ఉంటాయి ఎంత జీవంతో నింపబడి నిగనిగలాడుతూ ఉంటాయి. చూడలేదా మీరు ఎప్పుడు? ఈ చెట్టు భలే పచ్చగా భలే ఉందే అని అంటూ ఉంటాం. మనం దేవుని బిడ్డలు ఆ రీతిగా ఉండాలంట. ఆయన మాటని, ఆయన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించిన ఆయన బిడ్డలు ఆకు వాడక ఫలించు చెట్టు వలె ఆయన మాట యొక్క జీవంతో నింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మనము ఎట్లా ఉండాలి? మనం మాటని ఎలా అన్వయించుకోవాలి మన జీవితాల్లో అంటే, మీరు ఎప్పుడైనా వేప చెట్టుని చూసారా? వేప చెట్టు ఎంత ఉంటుంది దాని మొదలు? ప్లీజ్ ఒకసారి చెప్పండి. నాకు మీరు ఎవరు చూడలేదని చెప్పొద్దు. దాని మొదలు ఎట్లా ఉంటుంది? ఎంతమంది వేప చెట్టుని చూశారు? వేప చెట్టు, నీమ్ ఎంత ఉంటుంది దాని మొదలు?
ఎంత కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఉంటుంది. కరెక్ట్ ట్రీని కనుక మనం నీమ్ ట్రీని చూస్తే మొదలే అసలు దాని వేర్లు ఎక్కడి దాకా వెళ్ళిపోతాయో కూడా మనం పట్టుకోలేము. దాన్ని నరకాలి అని అంటే చాలా కష్టపడతారు జనాలు. దాన్ని కట్ చేసేస్తే హాఫ్కి ఎందుకంటే దాన్ని చెట్టుతో లేపలేరు, లేపే అంత సాహసం ఎవరికి లేదు. దాన్ని కట్ చేసి మొదలకంతా కట్ చేసి చచ్చిపోయింది కదా అని వదిలేసామనుకోండి, మళ్ళీ చిగురించటం మొదలు పెడుతుంది. మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. కానీ సాతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? మన విశ్వాసాన్ని ఎప్పుడు దాన్ని చంపాలి అంటే ఏం చేస్తారో తెలుసా? వేప చెట్టుని దాని మీద కిరోసిన్ పోసి ఉప్పేసి మంటేసి వెలిగిస్తారు. అయినా కొన్ని చెట్లు ఉంటాయి, ఎక్కడో ఒక చోట ఆ వేరులో నుంచి మొలకొచ్చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు మన విశ్వాసాన్ని చంపకూడదు. మన పరిస్థితులు మన విశ్వాసాన్ని రెండంతలు ఎత్తుతోటి పెంచేదిగా మనం ఉండాలి. అట్టి విశ్వాసం కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి. ఆ నీమ్ ట్రీ ఎంత స్ట్రాంగ్గా భూమిని పెళ్ళగించుకొని భూమిలో స్థిరపడి ఉందో, మనం కూడా ఈ లోకంలో మన పరిస్థితులన్నిటిని జయించగలిగిన శక్తిని ఆయన వాగ్దానంలో మనం పీల్చుకొని పొందుకొని ఆయనలో మనం నిలబడిపోయి ఉండాలంట. అది నీటి కాలువ యారన ఆకు వాడక, అంటే ఆకు వాడటం అనేది ఉండదు. పరిస్థితులు ఆకు వాడిపోవచ్చు, బట్ నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? నీ కనెక్షన్ ఎక్కడ కట్టబడి ఉంది? ఆయన వాగ్దానంలో, ఆయన సన్నిధిలో, ఆయన మాటలో, ఆయన జీవంలో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీరు ఆకు వాడక ఫలం ఇచ్చు చెట్టు వలె ఉంటారు. నిన్ను దూషిస్తున్నారా? వెల్ రైట్, దూషించు. బట్ ఒకానొక టైం వస్తుంది, నువ్వు నాకు సలాం కొట్టే టైం వస్తుంది. నిన్ను అవమానిస్తున్నాడా మీ భర్త? తల వంచుకోండి, బట్ యు డిక్లేర్ ఏ కన్ఫెషన్. నా అవమానానికి బదులుగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని ఇచ్చాడు. ఐ కమాండ్ వాటర్ ద స్పిరిట్. నా భర్తని ఏ స్పిరిట్ అయితే పట్టుకొని నన్ను నా విశ్వాసం నుంచి దూరపరచాలని ట్రై చేస్తుందో, ఐ క్యాన్సిల్ ఇట్ ఇన్ జీసస్. ఇంకేం మీరు మున్సిపాలిటీ పంపుల దగ్గర బిందెలు వేసుకొని కొట్టుకున్నట్టు భర్తతో గొడవ పడాల్సిన అవసరం లేదు తెలుసా? భర్తను జయించాలంటే ప్రేమ అంటారు, నేనేమంటానో తెలుసా? ఫెయిత్ వర్డ్స్ అంటాను. విశ్వాసపు మాట నువ్వు డిక్లేర్ చేస్తూ ఉండాలి. నా భర్త నన్ను ప్రేమిస్తాడు. సిలువలో దేవుడు ఎంత ప్రేమనైతే నా పైన చూపించాడో అట్టి ప్రేమ నాకు నా భర్తకి మధ్యలో పెట్టాడు. ఆ ప్రేమని నేను మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను నా హస్బెండ్ పైన. కన్ఫెస్ చేస్తూ ఉన్నాను. నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చారు. ఆ సిస్టర్ చాలా వేదనతో వచ్చేవాళ్ళు, బాధతో వచ్చేవాళ్ళు. ఏంటి అని అంటే తన భర్త ఎప్పుడు కూడా తనని ప్రేమించడం కానీ మంచిగా మాట్లాడటం కానీ 25 yearsలో తను ఎప్పుడు చూడలేదంట. ఆవిడ చాలా పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఎంతో వాక్యం వింటున్నాను, నేను ఈరోజు బ్రతికున్నాను అంటే అది పాస్టర్ గారి మాటల వల్లే బ్రతికున్నాను. నేను ఎప్పుడు దుఃఖంలో ఉన్నా ఆయన మాటలను వింటే నాకు జీవం వస్తూ ఉంటుంది. బట్ నేను ఎలాగా నా భర్తని నేను జయించాలి నాకు అర్థం కావట్లా. ఎలాగ నా భర్త యొక్క ప్రేమను నేను పొందుకోవాలి? నా బిడ్డలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వయసు వచ్చింది, కానీ ఇప్పటికీ కూడా నా పైన నా భర్తకి ప్రేమ రావట్లా. ఎప్పుడు చిరాకించుకుని ఉంటారు. అది కాకుండా ఇంకొక వేరే స్త్రీతోటి వేరే వ్యక్తితోటి తనకి సంబంధం పెట్టుకొని నేను ఎలాగ దీని నుంచి బయటికి రావాలి అని ఆ సిస్టర్ ఆల్మోస్ట్ వాళ్ళు 1 month ఆ సిస్టర్ డైలీ రావటం, నాకు చెప్పటం, ఏడవటం, నేను ప్రార్థన చేయటం, ఇది కన్ఫెస్ చేయండి అని చెప్పటం, పంపించటం. ఆవిడికి 3 months పట్టింది. ఎందుకు? నేను చెప్పిన మాట ఆవిడ కన్ఫెస్ చేసి దాంట్లో తన వేరులు, విశ్వాసపు వేరులతో సహా స్థిరపడటానికి 3 months పట్టింది. ఆఫ్టర్ 3 months ఒకరోజు తెలియకుండా వాళ్ళ ఆయన ఆమెకి టిఫిన్ వేసి ఇచ్చాడంట లెగ్సేసరికల్లా. ఎప్పుడైనా మీ హస్బెండ్స్ వేసి ఇచ్చారా? వేసిస్తారు, వేసి ఇవ్వకుండా ఉండరు అని చెప్పొద్దు. ఈవెన్ వేయలేకపోయినా బయట నుంచి తెచ్చి ప్లేట్లో పెట్టిస్తారు. అవునా కదా? అవునా కాదా చెప్పండి. మరీ అంత కఠినలతో మీరు ఉంటున్నారా? కాదు కదా.
అసలు ఎంత ఆనందం వేస్తుంది. చెయ్యకపోయినా పర్లా, ఆ ప్లేటు అలాగ మన దగ్గరికి తెచ్చిస్తే చాలు. ఇంకా మనం ఎట్లా అయిపోతాం అంటే భూమి మీద ఎవరు అవసరంలా మనకి. ఆవిడ ఆ 3 months తర్వాత నా దగ్గరికి వచ్చి ఎంత ఆనందంగా, ఈరోజు మా ఆయన నాకు టిఫిన్ వేసి ఇచ్చారమ్మా. నాకు బాగోక నేను పడుకొని ఉంటే టిఫిన్ వేసి తీసుకొచ్చి, ఈ టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పారమ్మా. చాలమ్మా, నాకు నా విశ్వాసం పనిచేస్తూ ఉంది. చిన్న చిగురు చూసింది, చిగురులో నుంచి ఆ విశ్వాసం మానుగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని మాటని ఎలా మెడిటేట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ ట్రీగా మెడిటేట్ చేయాలి. అంటే నువ్వు మెడిటేట్ చేసావంటే ఆ మాట పికిల్ జ్యూస్లో గనక ఆ యొక్క మామిడికాయ ముక్కని ఎన్ని సంవత్సరాలు తిన్నా ఆ టెంకిలో కూడా ఉంటుంది, అవునా కదా? ఆ పీచులో కూడా మంట ఉంటుంది. అలాగా విశ్వాసంలో మనందరం నానబడి ఉండాలి. హల్లెలూయా. అది విశ్వాసంలో బ్రతకటం అని అంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షతలోకి వి మస్ట్ బి రూటెడ్ ఇన్ దట్ రెవల్యూషన్. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువ యారన నాటబడిన వారిగా విశ్వాసులైన బిడ్డలు జీవించాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలో బ్రతకటం మొదలుపెట్టిన నాడు దేవుని యొక్క ఉద్దేశాల్ని మన జీవితాల్లో మనం ప్రతి సెకండ్ చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28:19 మళ్ళీ ఒకసారి చదువుదామా సిస్టర్? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలు. విశ్వాసంలో బ్రతకటం అంటే, మీరు విశ్వాసంలో బ్రతకటం మొదలుపెట్టినప్పుడు మీరెళ్ళి మళ్ళీ వాళ్ళకి వాక్యం చెప్పవసరంలా. మీరున్న పరిస్థితిలో, మీరున్న జాబ్స్లోకే మీరే సువార్తగా వెళ్ళండి. మీ ఇంటి పక్కన వాళ్ళకి మీరే సువార్త. మీరు కనిపిస్తే చాలు, అరే ఏంటి ఈ అమ్మాయి మొన్నటిదాకా ఏడుస్తా, ఎప్పుడు చూడు సమస్యలు అని చెప్పేది, ఇప్పుడేంటి సడన్గా నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా దరిద్రపు మొహం వేసుకొని ఏడుస్తూ ఉండేది. ఏమని చూస్తే నాకు దరిద్రం వస్తుంది అనుకొని మొహం కూడా చూడటానికి ఇష్టపడేవాడిని కాదు, కానీ ఇప్పుడేంట్రా ఈ అమ్మాయి ఇంత నవ్వుతూ ఉంది, కలకల్లాడుతూ ఉంది. దెర్ ఈజ్ సర్టెన్ గ్లోరీ ఈజ్ దేర్. మహిమ ముఖం మీద ప్రకాశిస్తూ ఉంది. ఇది ఎలాగ సాధ్యం అంటే, నువ్వు విశ్వాసములో జీవించటం మొదలుపెట్టావు, నువ్వు ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించటం మొదలుపెట్టావు. కాబట్టి నీ యొక్క ముఖము కాంతితో వెలిగించబడతా ఉంది. ఆయన మాటని మనం మెడిటేట్ చేస్తూ ఉంటే మన హృదయాలు మండుతూ ఉంటాయంట. సామెతల్లో రాసి ఉంటుంది, నేను ధ్యానించుచుండగా నా హృదయము మండుచుండేను. నువ్వు మండుతూ ఉంటే నీ ముఖం కాంతితో నింపబడతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ద గాస్పల్ టు ద వరల్డ్. నువ్వున్న పరిస్థితి, నువ్వున్న ఆఫీసు, నువ్వున్న కాలేజ్, నువ్వున్న క్యాంపస్, ఏది అయినా, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో. నేను ఏం వర్క్ చేయట్లేదు సిస్టర్, నేను ఇంట్లో హౌస్ వైఫ్ అంటే అది ఇంకా ప్రెషియస్ జాబ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసి, అమ్మ నీకు చాలా అప్పులు ఉన్నాయి కదా, చాలా బాధలు ఉన్నాయి కదా, నీ కొడుకు నీ మాట విన్నాడు కదా, కానీ ఈ నవ్వు ఎలా వస్తుంది, నాకేమీ లేదు, కానీ ఎప్పుడు చూడు నా హృదయం ఒక వేదనతో నింపబడుతూ ఉంటుంది అని వాళ్ళే వచ్చి అడుగుతారు. అప్పుడు చెప్పండి గాస్పల్. మీరు యు ఆర్ ద గాస్పల్, యు ఆర్ ద గాస్పల్ టు ద వరల్డ్, యు ఆర్ ద లైట్. దేవుడు మిమ్మల్ని వెలుగుతో నింపి వెలుగుగా చేసి ఈ లోకంలోకి పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన మనలో జీవించిన నాడు మన ద్వారా జీవము లోకంలోకి వెళ్తూ ఉంటుంది, మన పరిస్థితుల్లోకి వెళ్తాం. జీవం లేని స్థితిగతుల్లోకి ఆయన మనలో విడుదల చేసిన జీవం మన జీవం లేని పరిస్థితుల్ని జీవంలోకి మారుస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. You can talk the gospel or you can also let gospel speak through you. నువ్వు గాస్పల్ని ప్రకటించవచ్చు, ప్రకటించలేని సందర్భాల్లో నువ్వే సువార్తగా మారిపోవచ్చు. నీ ద్వారా సువార్తను చెప్పవచ్చు. అలాగా నీ మేనరిజమ్స్ ద్వారా, నీ క్వాలిటీస్ ద్వారా, నీ బిహేవియర్ ద్వారా నువ్వు సువార్తను ప్రకటించేసేయచ్చు. ఆమేన్,
హల్లెలూయా. నిన్ను ద్వేషించే నీ ఆఫీసర్ నిన్ను గౌరవించడం మొదలు పెడతా ఉంటాడు. ఎందుకు అని అంటే నువ్వు సర్వోన్నతుడైన దేవునికి నేను సమర్పించుకున్నావు కాబట్టి, ఆయన వెలుగు నీ పైన ప్రకాశిస్తూ ఉంది కాబట్టి. ఆయన వెలుగు నీ పైన ప్రకాశిస్తే భూమి అంతా నీకు వంగాల్సిందే. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవునా కాదా? 20వ వచనం చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. నాకు ఎంత నచ్చిందో, చదవండి సిస్టర్ మళ్ళీ అది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మళ్ళీ ఒకసారి చదువుదామా? అందరం గట్టిగా చదువుదామా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరున్నారంటే మీతో సదాకాలము? మీ ఆయన, మీ వైఫా, మీ అన్నయ్య, మీ చెల్ల, మీ ఆఫీసరా, మీ మమ్మీయా, మీ డాడీయా, మీ అన్నయ్య, మీ తమ్ముడా, నీ చుట్టుపక్కల, నీ ఫేవరెట్ పీపులా, మీ లవ్వరా? ఎవరు ఉంటున్నారు? సదాకాలము సృష్టికర్త తోడుగా ఉంటున్నాడంట. ఏమేన్? సృష్టికర్త తోడుగా ఉండటం అంటే అర్థం ఏంటి? సృష్టే మన మాటినిద్ది ఎప్పుడు. మళ్ళీ ఒకసారి చదువుదాం అదే వచనం. మళ్ళీ చదువుదాం సిస్టర్ 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో. గుర్తుపెట్టుకోండి, ఏ ఏ సంగతులు దేవుడు మనకి ఆజ్ఞాపించాడో గైకొనవలెనని. గైకొంటం అంటే ఏంటి? ధరించేసుకోవాలి. లైక్ ఏ డ్రెస్, లైక్ ఏ ఆర్నమెంట్, లైక్ ఏ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ లాగా, డ్రెస్ లాగా, స్పెక్స్ లాగా. కొంతమందికి స్పెక్స్ ఉంటాయి. మేకప్ లాగా, లిప్స్టిక్ లాగా. ఇప్పుడు ఈ జనరేషన్ అదే కదా మరి. ఒకప్పుడు అంటే వేరే జనరేషన్, ఇప్పుడు జనరేషన్కి అది చెప్తే వినరు. వి నీడ్ టు ఆయన ఆజ్ఞలన్నిటిని మనం గైకొని జీవిస్తే అంటే ఎవరుంటున్నారంట మనకి తోడుగా? సృష్టికర్త మనతో నిలబడుతున్నాడు అంతే. అంటే సృష్టికర్త మనతో ఉన్నాడు అని అంటే నువ్వు ఏది కమాండ్ చేస్తే అది నీకు జరగాల్సిందే. నువ్వు జరగట్లేదు అని అంటే ఎక్కడ నువ్వు తప్పిపోయావో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకున్న నాడు దేవుడు మనల్ని మళ్ళీ తిరిగి నూతన జీవంతో నింపబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చదువుదాం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో. ఒకసారి చెప్పండి అందరూ గట్టిగా, మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు చూస్తా చెప్పండి, వాళ్ళు వీళ్ళ వైపు చూస్తా చదవండి. అది నిజంగా ఎందుకు చెప్తున్నాను అంటే అలా చేస్తే మీకు అర్థమవుతుంది, మీకు గుర్తుండిపోద్ది. ఇంకా ఈరోజు దాన్ని చిన్నపిల్లలు కనుక ఏ ఫర్ బి ఫర్, ఎలాగ టీచర్ 100 times డ్రిల్లింగ్ ఇచ్చి పంపిస్తుందో ఈ మాట ఈరోజు మీరు డ్రిల్ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఆమేన్. ఇంక నువ్వు వెళ్ళంగానే మీ ఆయన వచ్చి పలానా వాడు నాకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమంటున్నాడు అంటే పర్లేదు, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. దేవుడు నన్ను ప్రాస్పరిటీతో నింపాడు. సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తే తెలియదు. ఏలియాని కాకులతో పోషించాడు, నా అప్పుని ఎక్కడి నుంచి తీరుస్తాడో తెలియదు. విశ్వాసం మాట్లాడేసావు, దట్స్ ఇట్, క్యాన్సిల్, వదిలేస్తే. ఎందుకంటే సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఏలియాని కాకులతో పోషించు, అవును. ఎందుకు? ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉన్నాం మనం. ఆయన ఆజ్ఞల్ని గైకుంటున్నాం, ఆయన చెప్పినట్లు జీవిస్తున్నాము, ఆయన ఇంటి పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాం మనం. ఇంటి పేరుతో కొంతమంది అబ్బా మేము ఇది అని గర్వంగా ఏముండదు, వెనకాల చూస్తే మొత్తం. బట్ ఏముంటుందంటే ఇంటి పేరు, అబ్బా మేము ఇది, ఏముంది వెనకాల చూస్తే ఏముంటుంది? బట్ గర్వం. మరి సృష్టికర్త సృష్టించిన వారమైన మనము, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలమైన మనకెంత గర్వం ఉండాలి. ఈసారి ఎవడైనా ఇంటి పేరు అడిగితే మీరు చెప్పాలి. ఏం చెప్పాలో తెలుసా? మా ఇంటి పేరు ఏంటో తెలుసా? గాడ్స్ సర్వెంట్ని నేను. నీ ఇంటి పేరు చెప్పబోకండి. సృష్టికర్త. నా ఇంటి పేరు ఏంటి తెలుసా? క్రియేటర్ కూతుర్ని నేను. హెవెన్ రిలేటెడ్ పర్సన్. ఏం మాట్లాడుతున్నావు? అది చెప్పవసరంలా, నీ బిహేవియర్ కనపరుస్తూ ఉంటుంది. మోషే ఆ కొండపైన దేవుణ్ణి దర్శించి దిగొచ్చేటప్పుడు నేను దేవుణ్ణి చూసా, దేవునితో 40 దినాలు చెప్పలా. మోషే వస్తుంటేనే దేవుని యొక్క కాంతి మోషేని కవర్ చేసి వస్తూ ఉంది. మోషే ముఖం చూడటానికి వణికిపోయారంట ఇశ్రాయేలీయులు.
ఆయన ముఖంలో ఏకాంతి నిలబడి ఉంది. దేవుని సన్నిధిలో, ఆయన ప్రెజెన్స్లో మనం నిలబడి దివారాత్రులు ఆయన మాటని ధ్యానిస్తా, ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొంటా ఉంటే మన ముఖము ఉన్నతమైన తేజస్సుతోటి దేవుడు దాన్ని నింపుతూ ఉంటాడు. నువ్వు బయటికి వెళ్తే నిన్ను అసహించుకున్న వాళ్ళు నిన్ను ప్రేమించడం మొదలు పెడతా ఉంటారు. నీకు జాబ్ ఇవ్వటానికి కూడా ఇష్టం లేక కొంతమంది భలే తింగిరిగాళ్ళు ఉంటారు. కొంతమందికి మొహాలు చూస్తే జాబులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వాడికి నచ్చితే జాబ్, లేకపోతే జాబ్ లేదు. అట్లాంటోడి కూడా మనల్ని పిలిచి జాబ్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ముఖ కాంతి మన పైన ప్రకాశిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆయన ప్రెజెన్స్లో నిలబడితే చాలు. లైక్ ఏ పికిల్ జ్యూస్ చెప్తున్నాక, పికిల్ జ్యూస్ గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. ఎందుకంటే మనందరం మామిడికాయ పచ్చడి పట్టామా? ఎంతమంది పెట్టారు మామిడికాయ పచ్చడి? బాగా పిసికి ఆవాలు, మెంతులు, కొంతమంది మంచి రెడ్ కలర్ పచ్చడి తింటూ ఉంటారు. మాకు ఇష్టం రెడ్ పచ్చడి. అంటే ఏదో నోట్లో వేసుకొని సప్పన్నం తిన్నట్టు ఉండకూడదు, మంట తింటే కళ్ళల్లో ఇలా కారిపోవాలి. అవునా కదా? అవునా కదా? పడతాం కదా. అది గుర్తుపెట్టుకుంటే దేవుని వాగ్దానం గుర్తు రావాలి. మీకు మామిడికాయ పచ్చడి చూసినప్పుడల్లా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రేమతో నన్ను నింపాడు, ఆయన యొక్క ఉద్దేశాలతోటి నన్ను నింపి భూమి మీదకి. నీకు మామిడికాయ పచ్చడి చూసి ఏం గుర్తుకు రావాలంటే దేవుని ఉద్దేశం గుర్తుకు రావాలి. అమ్మా, ఆయన పర్పస్ని నేను ఇంకా ఫుల్ఫిల్ చేయాలి, ఆయన పర్పస్ ఏదైతే ఉందో అది నా జీవితంలో ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ అవ్వాలా. సో వెంటనే ఏం గుర్తుకు రావాలి? ఆయన వాగ్దానాలు, ఆయన గ్రంథం, ఆయన ధర్మశాస్త్ర గ్రంథం చదవటం. మీ జీవితాలు ఎప్పుడు కూడా వరల్డ్తో కనెక్ట్ అయి ఉండకూడదు. మీ జీవితాలు, మీ ఆత్మ ఎప్పుడు ధర్మశాస్త్ర గ్రంథానికి కనెక్ట్ అయి ఉండాలంట. బాధలు రావా అంటే వస్తాయి. అక్క, వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఏదన్నా అంటే నాకు శాలరీ తక్కువ అంటున్నారు అక్క, లేకపోతే ఆడపిల్లలు అయితే నాకు అందం లేదంటున్నారు అక్క, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు అక్క, లేకపోతే నేను లావుగుంటున్నాను అన్నారు, లేదా నేను సన్నగున్నా. కొంతమందికి లావుగుంటే ప్రాబ్లం, కొంతమందికి సన్నగుంటే ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ ఈజ్ అ ప్రాబ్లం. బట్ ఆ వరల్డ్ని క్రియేట్ చేసిన క్రియేటర్ని కనుక నువ్వు నీ వెంటే కనుక ఉంచుకున్నావు అనుకో, ఆ క్రియేషన్ మొత్తం ఎక్కడికి ఉంటుంది? మీరు పలికితే వస్తారు, మాట్లాడితే జరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే క్లోజ్ అయిపోయిన డోర్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే మీ రిపోర్ట్స్ మారిపోతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే నీ యొక్క పరిస్థితులు తిరగబడిపోతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే నీ భర్త మారిపోతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటే నీకు తెలియకుండా మీ ఇచ్చిన అతనే వచ్చి క్యాన్సిల్ అని చెప్పేస్తాడు. అది నమ్మటం చాలా కష్టం. ఎందుకో తెలుసా? అది జరిగిద్దా సిస్టర్? ఎస్, జరిగింది. ఒక వ్యక్తి ఆల్మోస్ట్ 2 crores కట్టాలి. తన దగ్గర తంతే రూపాయి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడు. జాబ్ కూడా పోయింది. ఆ సర్వైవ్ అవటానికి తీసుకున్న అప్పులు ఎట్లాగైపోయినాయంటే వడ్డీలుగా అయిపోయింది. తన ఫ్రెండ్ ద్వారా తన చర్చికి రావటం మొదలుపెట్టాడు. తన చర్చికి వస్తా, మన దగ్గరికి కాదు, ఇది ఒక వ్యక్తి యొక్క టెస్ట్ మనీ. దేవుని దగ్గరికి వస్తా, చర్చికి వస్తా, వాక్యం వింటా ఉంటే దేవుడు తన సమృద్ధితోటి మిమ్మల్ని నింపెను అన్న మాట తనకి నచ్చిందంట. ఓ దేవా, నువ్వు సమృద్ధితో నింపితే మరి నా 2 crores నీకు నథింగ్ కదా, నువ్వు అది నా లైఫ్లో క్లియర్ చెయ్యి, నేను జీవితాంతం నీకు నమ్మకంగా జీవిస్తూ ఉంటాను. అది మాట్లాడటం మొదలుపెట్టి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడంట. బై ఫెయిత్ ఆ వ్యక్తి చెప్పిన టెస్టిమనీ, బై ఫెయిత్ అది మాట్లాడితే చెప్తా ఉంటే ఆఫ్టర్ 6 months ఏ వ్యక్తికైతే తిని ఇవ్వాలో తను వచ్చి, సరే నువ్వు అంత ఇవ్వద్దులే, ఒక 2 లక్షలు ఇచ్చేసేసాయి. 2 కోట్లు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? హల్లెలూయా. ఆ 2 లక్షలు కూడా తీర్చలేడు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మళ్ళీ వచ్చాడు దేవుడి దగ్గరికి, దేవుడు నేను 2 లక్షలు కూడా తీర్చలేను, నా దగ్గర రూపాయి కూడా లేదు. నువ్వు పెనాల్టీ కట్టడానికి చేపలో నుంచి రూపాయి తీసావుగా, ఏలీని పోషించావుగా, మరి నాకు కూడా ఇవ్వు. ఎప్పుడో ఎక్కడో వాళ్ళ నాన్నకి ఇవ్వాలంట ఒక అతను డబ్బులు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ రోజు, ఇదిగో బాబు మీ నాన్నకి ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు నేను ఇవ్వాలా, ఒక వారం రోజుల నుంచి నాకు నిద్ర పట్టట్లా, నువ్వే గుర్తొస్తున్నావు, కళ్ళు తెరిస్తే నువ్వే, కళ్ళు మూస్తే నువ్వే, ఇదిగో నీ 2 లక్షలు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో ఏం చేశాడు ఆయన? తనని తాను
కట్టుకున్నాడు. లైక్ నీటి కాలువ యారన నాటబడిన చెట్టు వలె. ఆ తర్వాత ఆ బిడ్డకి జాబ్ వచ్చింది, చాలా మంచి కంపెనీలో మంచి బేసిక్ తీసుకున్నాడు, పెళ్ళయింది, ఇప్పుడు 3 పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనకి ఎట్లా ఉండాలంటే ఈర్ష్య కలిగించేలాగా ఉండకూడదు. దేవా వాళ్ళకి చేసావు కదా, నాకు చెయ్యి. అమ్మ గనక నీకు పెట్టకుండా మీ చెల్లికో మీ తమ్ముడికో ఇస్తే అమ్మతో గొడవాడతాం చూడు. నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు, అన్నయ్య అంటేనే ఇష్టం, లేకపోతే చెల్లంటేనే ఇష్టం, అక్క అంటేనే ఇష్టం. చూడు నాకేమో పిచ్చి డ్రెస్ కొన్నావు, అక్కకేమో మంచి, ఎలా గొడవాడతామో తల్లిదండ్రులతో. నిన్ను సృష్టించిన సృష్టికర్తతో మీరు అట్లా గొడవాడితే అబ్బా నీ ప్రేమ ఫిల్ అయిపోయంట, నీ జీవితాల్లో కావాల్సినవి అన్నీ దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడంట. అది మానేసి పరిస్థితులకి బలహీన పడిపోయి పరిస్థితుల యొక్క ప్రభావంతో మీరు నింపబడి దేవుని వైపు కాకోకుండా మీరు వేరే వైపు తిరిగి జీవిస్తూ ఉంటే ఆయన బాధపడుతూ ఉంటాడు. మీ జీవితాల్లో కార్యాలు ఎప్పటికీ మీరు చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధి శూన్యం కాదండి. ఆయన మాటని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మిమ్మల్ని నింపింది. ఆయన సన్నిధి మీతో ఉంది అంటే ఆయన శక్తి మీతో ఉందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండండి. ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుంటూ అలవరుచుకోవాలి, ఆయన సన్నిధిలో నిలబడటం అలవరుచుకోవాలి. ఆయన సన్నిధిలోనే మీ జీవితాన్ని మిమ్మల్ని కట్టుకోవాలి, మీ పిల్లల జీవితాలని కట్టాలి. మీ యొక్క పరిస్థితుల్ని ఆయన సన్నిధిలో నుంచి చూసినాడు. ఆయన శక్తి మీకంటే ముందుగానే రూల్ చేస్తూ ఉంటుంది, మీ ముందు వెళ్ళిపోయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలామంది ఎలా ఉంటారంటే అన్కాన్షియస్గా ఉంటారు ఆయన సన్నిధికి. దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం వినాలి, చదువుకోవాలి, దేవుని సేవకుడు మెడిటేట్ ఇది అసలు వాళ్ళని చూస్తే పద్దాక ఫోన్ చేస్తా. ఒకళ్ళు ఉన్నారు నాకు అసలు కంటిన్యూస్గా టార్చర్ అనమాట. ప్రతి గంటకి ఒక మెసేజ్. ఇప్పుడు నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవు, మనిషికి అని చెప్పను, ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం దేవుని సేవకులు, దేవుని స్వరం వినలేము కాబట్టి దేవుడు ఆయన సేవకుల ద్వారా మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? ఆ సేవకుడు 24/7 దేవుని ఆత్మకి కనెక్ట్ అయి ఉంటాడు. అప్పుడు దేవుని సేవకుడు పలికాడు అని అంటే, దేవుని సేవకురాలు చెప్పింది అని అంటే దాని అర్థం ఏంటంటే యు నీడ్ టు కరెక్ట్ అని అర్థం. విశ్వాసం పలకండి, మాట్లాడండి, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాడంటే స్వస్థపరచుడు అని డాక్టర్స్ చెప్పినా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన సిలువలో పొందిన గాయాల వల్ల నాకు స్వస్థత కలిగింది అన్న మాటని నీ గాయాలతో కట్టుకున్న నాడు నువ్వు స్వస్థతని మీ జీవితాల్లో మీరు చూస్తారు. అలా కాకోకుండా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, పడుకుంది, అన్నం తినలేదు, రక్తం అసలు ఈ మెసేజ్లకి నాకు ఎంత కోపం వస్తుందంటే ఏం వాక్యం వింటున్నారు, ఏం మెడిటేట్ చేస్తున్నారు? దేవుని సన్నిధిని మనం గౌరవించాలి. దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని, నన్ను అందరూ వదిలేశారు, నన్ను హేళన చేస్తున్నారు, నేను కాలేజీలో ఒంటరిదాన్ని, కింద ఒంటరిదాన్ని, పైన ఒంటరిదాన్ని, అటు ఒంటరి ఇటు ఎవడో లేడు. ఎందుకు నీకు అసలు? నాకు తెలియక అడుగుతాను, ఎందుకు? సృష్టికర్త ఉన్నాడు కదా, సరిపోదా నీకు? నేను చెప్పనా, మన పక్కన మనతో ట్రావెల్ చేస్తూ అబ్బా ఈడికి నేనంటే ఎంతో ఇష్టం, ఈమెకి నేనంటే ఎంతో ఇష్టం, నా మంచే కోరుకుంటుంది అనే వ్యక్తులే తనకంటే ఉన్నత స్థితిలోకి నువ్వు మార్చబడినాడు, నువ్వే తనకి శత్రువు అయిపోతావు. మెయిన్ విలన్ ఎవరంటే నువ్వే. నా బెస్ట్ అన్న వ్యక్తే నీకు ఎనిమీగా మారిపోతాడు. బట్ సృష్టికర్త మాత్రం ఇంకా పైకి వెళ్ళాలి, ఎంత పైకి? అంటిల్ నా ఉద్దేశం నెరవేర్చబడే అంతవరకు కూడా దేవుని సన్నిధిని మనం క్యారీ చేసుకుంటానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుణ్ణి మన ప్రార్థనలో ఏమడగాలంటే ఆయన సన్నిధిని, దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభు. ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో పాటు రావాలి. మోషే అంటాడు కదా, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను. మీరు మార్నింగ్ లేగంగానే మీరు చేయాల్సిన కన్ఫెషన్ ఏంటి తెలుసా? మీ కళ్ళు తెరిచిన వెంటనే, దేవా ఈ రోజు అంతా నీ సన్నిధి నాతో ఉంటుంది, నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఈ మంచం కూడా దిగను ప్రభు, నీ సన్నిధి నాతో వస్తుంది. వందనాలయ్యా,
నా బిడ్డలతో నీ సన్నిధి ఉంటుంది, నా భర్తతో నీ సన్నిధి ఉంటుంది. మీరు గమనించారా ఆ హాస్టల్లో వాళ్ళు ఏం చేశారు? ఆ ఫ్లైట్ పైన వెళ్ళటం ఏంటి, అది వాళ్ళు ఎంత ఆనందంగా అన్నం తింటూ ఉండుంటారు చెప్పండి. ఏదో జోక్స్ వేసుకుంటా, ఏదో మాట్లాడుకుంటా. బట్ ఏం జరిగింది? బట్ ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే సముద్ర అలల మధ్యలో కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ చేంజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, చేంజ్ యువర్ థింకింగ్. డోంట్ చేంజ్ ద వర్డ్. ఆయన మాటని మార్చడానికి మీరు ప్రయత్నించొద్దు. నీ ఆలోచనని మార్చడం మొదలుపెట్టుకో. ఏం చేస్తావు అంటే నీ బ్రెయిన్కి ఆపరేషన్ చేయి. ఫస్ట్ బ్రెయిన్ని పగలగొట్టి దానికి ఆపరేషన్ చేయి. ఇదేంటో అంటే ఫెయిత్ అనే నీడిల్ తోటి, ఫెయిత్ అనే థ్రెడ్ తోటి నువ్వు కుట్టుకో. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నీ ఆలోచన మారిన నాడు నీ జీవితం మారుతుంది. అంతేగాని బైబిల్లో వచనాల్ని తిరగేస్తారు మనోళ్ళు. అంత హైలీ టాలెంటెడ్ అంటే జీవంలో బ్రతకండ్రా అంటే కుదరదు. దేవునికే సవాల్ వేస్తారు, అంటే సృష్టికర్తకే సవాల్ విసురుతూ ఉంటారు. నో నో నో, డోంట్ చేంజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ ట్రై టు చేంజ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, మీ జీవితాలు చీకట్లోకి పారదోయబడుతూ ఉంటాయి. ఆయన ఇచ్చిన మాటని నమ్మండి, విశ్వసించండి, డిక్లేర్ చేసుకోండి, దాంట్లో నిలబడి చూపించండి. ఏదైనా మీరు ఏ కర్స్ మీద ఉన్నారో దేవుడు వాటిలన్నిటి కాడి నుంచి ఈరోజు మీ పైన విరక్కొట్టి మిమ్మల్ని నింపి పంపించును గాక. ఆమేన్, ఆమేన్. జిమ్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం జిమ్కి? పోనీ జిమ్ వద్దులే, వాకింగ్కి ఎందుకు వెళ్తాం కదా? అది లేదంటే నువ్వు వెళ్తావా వాకింగ్కి? వెళ్తావా? వెళ్ళాం. 10,000 లక్ష రూపాయలు పోసేస్తారు జిమ్కి. వై? నీ బాడీ షేప్లోకి రావాలి. అబ్బాయిలు అయితే బాడీ షేప్లోకి వచ్చి మైక్ టైసన్ లాగా ఇలాగా, అప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారని. అమ్మాయిలేమో నీట్గా రెడీ అయిపోయి ఒక హీరోయిన్ లాగా కనిపిస్తే అబ్బాయిలు. దేనికైనా సరే, దేనికి మన బాడీ షేప్కి, మన బాడీ ట్యూనింగ్ కోసం మనం ఎక్కడికి వెళ్తాము? జిమ్కి వెళ్తాము. మీరు ఒక జిమ్కి వెళ్ళండి. ఏం జిమ్ తెలుసా? ధర్మశాస్త్రం అనే జిమ్కి వెళ్ళండి. మీరు ఆయన మాటని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి. వాకింగ్ చేస్తూ ఉండండి, వాకింగ్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ ఆత్మ బాడీ ఏ షేప్లోకి ఫిజికల్గా ట్యూన్ అయిద్దో అప్పుడు మీ ఆత్మ, ఆయన మీ పైన ఏ ఉద్దేశంతో మిమ్మల్ని అనుకొని భూమి మీదకి పంపించాడో ఆయన ఉద్దేశంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొని కూర్చోబెడతాడు. ఆయన ఉద్దేశం మీ జీవితం పట్ల జరుగుతూ ఉంటుంది. మీ ఆత్మకి ట్యూనింగ్ ఏంటంటే ఆయన వాగ్దానము, ఆయన మాటలు, ఆయన మనకిచ్చిన దర్శనము. ప్రతిదీ మనకు ఒక డంబెల్ లాగో, ఒక ఎక్సర్సైజ్ వెయిట్ లిఫ్ట్స్ లాగో మనం చేసుకున్న నాడు మన ఆత్మ ఒక షేప్లోకి మారిపోతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రోస్ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. చాలు సిస్టర్, మన దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? మన బాడీలో ఉన్న కొవ్వంతని కరిగించడానికి జిమ్కి వెళ్తాం. మన దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతామంటే ఆ వాక్యము మన హృదయాల్లో లోపల, మన అంతరంగంలో పట్టుకుపోయిన కొవ్వంతటిని, బ్లాక్స్ అన్నిటిని చీల్చడానికి ఏం మెడిటేట్ చేయాలంట? ఆయన మాటని మెడిటేట్ చేసినాడు. ఆయన మాట మనకేం చేస్తుందంట? ఆపరేషన్ చేస్తుందంట. ఏం ఆపరేషన్? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు. జిమ్కి వెళ్ళి కొవ్వు కరిగించుకుంటే జిమ్ ఆఫ్ చేస్తే వస్తుందేమో కానీ వాగ్దానాల్ని మెడిటేట్ చేసుకొని మన ఆత్మని దేవునిలో ట్యూన్ చేసుకున్న తర్వాత నువ్వు దాన్నే మెడిటేట్ చేస్తూ ఉన్నంత వరకు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మారుస్తూ ఉంటాడు.
రెండంచుల ఖడ్గమై మూలుగుల్లోకి అంటే లోపల ఎక్కడెక్కడ పూడ్చుకుపోయి ఎండుకుపోయి ఉన్నాయో మనలో ఉన్న అవిశ్వాసపు మాటలు, నిందలు, బాధలు, లేమి, కలిమి, అవిశ్వాసం ఏదైతే ఎక్కడెక్కడ ఏ నరంలో చిక్కుకుపోయి రాకోకుండా మీరు ఆ పరిస్థితిని ఫేస్ చేసినప్పుడల్లా ఇది ట్రిగర్ అవుతా ఉందో వాటిలన్నిటిని కూడా ఈ మాట అనే ఖడ్గము చీలుస్తుందంట. అంటే దాన్ని కట్ చేసి తీసి పడేస్తుంది. అప్పుడు నువ్వు నూతన జీవము కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. నీ యొక్క మాట మారిపోతుంది, నీ యొక్క చూపు మారిపోతుంది, మీ యొక్క తలంపు మారిపోతుంది, మీ యొక్క ఆలోచన మారిపోతుంది, మీ యొక్క పరిస్థితులను మీరు చూసే విధానము మారిపోతుంది. మనుషులందరూ స్ట్రైట్గా చూస్తే నువ్వు మాత్రం స్ట్రైట్లో నుంచి మొత్తం చూస్తూ ఉంటావు. ఆమేన్. కొంతమంది ఇలాగే నుంచోడు ఉంటారు, 360 డిగ్రీ యాంగిల్స్ చూడగలరు. వాళ్ళని ఏమంటారు? సిక్స్త్ సెన్స్ ఉన్న వాళ్ళు అంటారు. అవునా కదా? కొంతమంది ఇటు చూడటమే కష్టం, అక్కడ ఏముందో చెప్పమని అంటే చూస్తూనే ఉంటారు, అక్కడ ఏం లేదని అంటారు. కానీ కొంతమంది అక్కడే చూస్తారు, ఇక్కడ ఎవరు కూర్చున్నారో చెప్తారు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు అసాధ్యమైంది భూమి మీద ఏదీ లేదు. మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు భూమి మీద లేరు. మిమ్మల్ని దూషించే వాళ్ళు ఎప్పటికీ కూడా అభివృద్ధిలోకి రారు. ఎందుకో తెలుసా? మీకు దూషించే వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు. సృష్టికర్తకి శత్రువులు అయితే ఏంటి అర్థం? వార్ డిక్లేర్ చేసేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ద డీపర్ యూ మెడిటేట్ ద గ్రేటర్ యూ సక్సీడ్. నువ్వు ఎంత మెడిటేట్ చేస్తావో అంత ఎక్కువ సక్సెస్లోకి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత మెడిటేట్ చేస్తావో చెయ్యి. నీ దేవుడు సవాల్ చేస్తున్నాడు, నీ దమ్ము తల్లి, నువ్వు ఎంత మెడిటేట్ చేస్తావో చెయ్యి. నీకు ఎంత సక్సెస్ కావాలో నీ ఊహకి మించిన సక్సెస్ని నేను నీకు చూపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద లెవెల్ ఆఫ్ యువర్ మెడిటేషన్ డిసైడ్స్ ద లెవెల్ ఆఫ్ యువర్ సక్సెస్. నువ్వు ఎంత పరిమాణ కొలది నువ్వు దేవుని వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటావో అంత పరిధిలో దేవుడు నీ యొక్క సక్సెస్ని కూడా నిర్ణయించేశాడు. ఆమేన్. నీకు సక్సెస్ కావాలా? నువ్వు చేయాల్సింది ఒకటి, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క సన్నిధి క్యారీ చేయడం అంటే ఏంటో తెలుసా? ఆయన మాటని మాట్లాడుతూ ఉంటామే. ఎప్పుడు నువ్వు చెప్పటమే కాదు, ఒకసారి దేవుడు చెప్పేది కూడా వినండి. కొంతమంది ఉంటారు మనం చెప్పేది వినరు, అసలు మనం మాట్లాడేది కూడా వినరు. ఫస్ట్ ఏంటంటే నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి. చూసారా? వాళ్ళు మనమే చేస్తాంగా, మమ్మీ డాడీ లేదు నువ్వు చేసావు కాదు నాన్న, నువ్వు ఇది నో నేను చెయ్యలా, నా ఉద్దేశం కాదు నాన్న, నువ్వు చేసా నేను చెయ్యలా. నో వినండి. హియరింగ్. విశ్వాసకి మాట్లాడటం కాదు, వినటం ముఖ్యం. ఈ చెవులు తుప్పు పట్టిన మీ చెవుల్ని దేవుడు ఈరోజు క్లెన్స్ చేసి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 విశ్వాసంని ఎల్లనీయకుండా సాతాను లోపల ఒక వ్యాక్స్ వేసేసాడు. దాన్ని ఈరోజు దులిపేసి బూజుకరతో దేవుడు పంపిస్తున్నాడు ఈరోజు ఇక్కడి నుంచి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు విశ్వాస మాటలు వినినన్ని రోజులు మీ చెవులో ఉన్న తుప్పు వదిలి మీరు ఎక్కడికి వెళ్తారంటే మీ పరిస్థితుల్ని మీరు ఉన్నత స్థితిలోకి మార్చుకుంటారు. సక్సెస్ అంటే ఏంటో మీరు సక్సెస్కి చేసి చూపిస్తారు. ఎందుకంటే నువ్వు ఎంత దేవుని వాగ్దానాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటావో అంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ లోవెస్ట్ పాయింట్ ఈజ్ యువర్ హైయెస్ట్ బ్రేక్ త్రూ. యువర్ లోయెస్ట్ పాయింట్. చూడండి, యోసేపు ఎక్కడున్నాడు? గుంటలో ఉన్నాడు. నేను చెప్పాను కదా ఇక్కడ సింగినగర్ మీటింగ్స్లో, యోసేపుని తీసుకెళ్ళి గుంటలో పట్టేశాడు. బట్ దేవుని యొక్క ఉద్దేశం యోసేపు పట్ల ఏది ఉంది? వేరే ఉంది. అన్నలు ఏం చేసేద్దాం అనుకున్నాడు? నాశనం చేసేద్దాం అనుకున్నాడు. బట్ దేవా, నీ యొక్క ఉద్దేశంలో, నీ యొక్క పర్పస్లో గనక నన్ను నిలబెట్టు అని దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడు నువ్వు ఎంత కింద పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితిని దేవుడు నీ యొక్క హైయెస్ట్ పాయింట్గా మార్చబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఏడవద్దని నేను అన్నా, బట్ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి అడవటం అలవాటు చేసుకో. లార్డ్, నన్ను నీ యొక్క ఉద్దేశం క్రిందకి తీసుకు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని నువ్వు దేవుని వైపు తిరిగి మొడపెట్టిన నాడు యువర్ లోయెస్ట్ పాయింట్ ఈజ్ యువర్. ఆమేన్. హల్లెలూయా. నిరుత్సాహపడొద్దు.
దిగులు పడొద్దు, చింతపడొద్దు. దిగులు నేను చెప్పాగా ఇందాక, సాతాను ఎప్పుడు లైస్ తోటి మన విశ్వాసాన్ని విరక్కొడతా ఉంటాడు. అసలు సజీవుడు ఎక్కడున్నాడు? ఆల్రెడీ లెగిసి బ్యాటిల్ మొదలు పెట్టేశాడు, వార్ డిక్లేర్ చేసాడు. ఏం చెప్పాడు? ఆకాశంలోను భూమి మీదను ఎవరికి కలిగింది? సర్వాధికారాన్ని చేజిక్కించుకుంటా ఉన్నాడు యేసయ్య. కానీ సాతాను ఇక్కడ ఏం చెప్పిస్తూ ఉంది? ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, అంటే చనిపోయాడు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. నీకు జీవం చేత నిన్ను నింపుతాను, దీర్ఘాయు చేత నిన్ను నింపుతాను అని దేవుడు చెప్తుంటే సాతాను మీకేం చెప్తుందంటే, ఏం దీర్ఘాయువు, నీకు ఆల్రెడీ బీపీ, షుగర్, 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, ఇంకేం బ్రతుకుతావు? నో 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 నో, ఇవన్నీ లైస్. భూమి మీదను ఆకాశం పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం కలిగి ఉంది. సో సర్వాధికారం కలిగిన వ్యక్తిని మనము ధరించుకున్న నాడు మనకు కూడా భూమి మీద పరలోకంలో కూడా ఏముంటుందంట? భూమి మీద ఉన్న ప్రతి దానిపైన మనకు అధికారం ఉంది. బట్ మనమే మన అధికారాన్ని మనం వాడుకోవట్లా. చెప్తా ఉంటారు కదా పాస్టర్ గారు, ట్రాఫిక్ పోలీసుని చూడండి, ఎంత ఉంటాడు, పట్టేసుకొని ఉంటాడు. కొంతమంది నల్లగా ఉంటారు, వాళ్ళు ఎలాగున్నా సరే ఆయన నుంచొని అంటే వెళ్ళిపోతుంది, ఇలా అంటే ఆగిపోతుంది. ఏంటిది? విశ్వాసులు ఒకటి మర్చిపోయారు, ఏంటంటే దేవుడు మనకిచ్చిన పవర్ని వాడటం మర్చిపోయారు. ఈరోజు ఆయన సన్నిధిని మీరు ధరించుకొని వెళ్ళండి, ఆయన శక్తి వాడకం ఎలా ఉంటుందో దేవుడు మీకు చూపించబోతున్నాడు. ఏమేన్? హల్లెలూయా. ఏం ప్రాబ్లం, ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారు? యోబులో రాసి ఉంటుంది, జోబ్ 23:10, నేను శోధింపబడిన మీదట ఎలా మారుతాడంట? నీ ప్రాబ్లమ్స్ నీకు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను రుద్దుతున్నాడని అర్థం. బంగారాన్ని ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళేస్తారు? బంగారం ఫస్ట్ చూస్తే బంగారం లాగా ఉండదు, తెలుసా మీకు? డైమండ్ కూడా డైమండ్ లాగా ఉండదు. దానికి సాన పెట్టి రుద్ది 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 అది సర్టెన్ టైం ఒక ప్రెషర్ గుండా మంటల్లో వెళ్ళి కాలితేనే అది ఎలాగ మారిద్దంట. అలాగే మన జీవితాల్లో వచ్చే సమస్యలు మనల్ని సువర్ణముగా మార్చటానికి దేవుడు మనకి ఇచ్చే అవకాశాలుగా మనము గుర్తెరిగిన నాడు మన జీవితాలని దేవుడు సమృద్ధిలోకి, ఆశీర్వాదాల్లోకి, ఐశ్వర్యంలోకి మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏంటంటే స్పాంటేనియస్ విక్టరీస్ కావాలి మనకి. యోబుకి సర్వం ఇచ్చేసాడు దేవుడు, కానీ మొత్తం తీసేసుకున్నాడు. ఒకళ్ళని వదిలేశాడు, సైతాన్ని వదిలేశాడు. నీ జీవితంలో అన్నీ కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, సడన్గా ఒక తుఫాన్ వచ్చి కొలాప్స్ అయిపోయి సాతాన్ని పంపించి ఉండొచ్చు. బట్ సాతాన్ గడికి ఒకటే ఇచ్చాడు, శోధించమనే ఇచ్చాడు, కానీ నీ లైఫ్ మీద అధికారం మాత్రం వాడికి ఇవ్వలేదు. విక్టరీ ఈజ్ యోర్స్. దేవుడు గ్రేటెస్ట్ విక్టరీ ఇవ్వాలనుకుంటే మనం మాత్రం గ్రేటెస్ట్ వద్దు ప్రభా, కొంచెం ఈ మెట్టెక్కిచ్చు చాలు. యోబు అది అడగల, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటే నన్ను సువర్ణముగా దేవుడు మార్చబోతున్నాడు. నేను ఏది కోల్పోయానో దానికి సంబంధించిన 2 అంతుల ఆశీర్వాదాలతో దేవుడు నన్ను నింపుతాడు అని విశ్వసించాడు. కాబట్టి యోబు కోల్పోయిన దానికంటే కూడా డబల్ పోర్షన్తో యోబు దీవించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యోబుకు కలిగిన విశ్వాసంతో దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిని, యవన బిడ్డల్ని నింపి పంపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మన విక్టరీ లైఫ్కి అడ్డు రాకూడదు. ఎందుకు? యు ఆర్ సెపరేటెడ్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి నువ్వు సెపరేట్ చేయబడిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? జీసస్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫెయిత్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆయన పెట్టే పరీక్షల్లోకి నిలబడి గెలిచి చూపించి సువర్ణముగా మారి గోల్డెన్ మెడల్గా మార్చబడే స్థలంలోకి నువ్వు వెళ్ళావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ జీవితాలను ఆ రీతిగా మార్చును గాక. అందుకే దేవుడు చెప్తా ఉంటాడు, మీరు మాట్లాడే ప్రతి మాట లూకాసు వార్తలో ఉంటుంది చూడండి. లూకాసు వార్త 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అబ్బా, చాలు. ఏం చేస్తుంటే వచ్చాడంట దేవుడు? వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా.
నువ్వు దేవుని గురించి ఆలోచించి దేవుని వాగ్దానాన్ని మాట్లాడితే చాలు, యేసయ్య వచ్చేస్తాడు నీ దగ్గరికి. నువ్వు 100 సార్లు చూడండి, ఫెయిల్యూర్ ఎవరో తెలుసా? ట్రై చేయకుండా ఆప్ చేసినోడు ఫెయిల్యూర్. నువ్వు 100 సార్లు నీ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, 100 సార్లు మిస్క్యారేజ్ అవ్వచ్చు, బట్ 100 సార్లు నువ్వు ట్రై చేసావు కాబట్టి దేవుడు 101సారి నీకు బేబీని ఇవ్వబోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సువర్ణంగా మార్చడానికి శోధింపబడతా ఉన్నావు. 100 సార్లు శోధింపబడ్డావు, బట్ 101సారి మాత్రం దేవుడు నీ ఊముని ఓపెన్ చేశాడు. నేను చెప్తాను, కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది ఏమన్నా అసలు అక్క 16 ఇయర్స్ 17 ఇయర్స్ పెళ్ళయ్యి నాకు పిల్లలు లేరు అనుకుంటూ వస్తే నేను చెప్తా, మీ యొక్క ఫెయిత్ మెడిసిన్ ఏంటో చెప్పనమ్మా. శారమ్మ తల్లి, నువ్వు శారా లైఫ్ని చదవటం మొదలుపెట్టు. అబ్రహాం శారా లైఫే నీ యొక్క ఫెయిత్ క్యాప్స్యూల్. 90 ఏళ్ళకి శారా తనకి దేవుడు ఇచ్చిన అది మొత్తం గతించిపోయినా సరే తను దేవుని యందు విశ్వాసం కలిగి ఒక విశ్వాసానికి జన్మనిచ్చింది, ఒక జనాంగానికి జన్మనివ్వగలిగితే అంటే నువ్వు నీ లైఫ్కి ఆమె లైఫ్కి ఎంత తేడా ఉంది. యువర్ ఫెయిత్ క్యాప్సూల్ డైలీ ఆ ఫెయిత్ క్యాప్సూల్ నోట్లో వేసుకో, బిలీవ్ చేయి, కన్ఫెస్ చేయి. వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ వాడినా వాడకపోయినా పర్లా, వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏదైనా అవ్వచ్చు. నువ్వు వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ని వేసుకున్నప్పుడల్లా ఆ ట్యాబ్లెట్స్లో విశ్వాసాన్ని. శారా 100 ఏళ్ళకి అబ్రహాము శారా ఇస్సాకుకి జన్మనిస్తే నేను 40 ఏళ్ళకి అంతకు మించిన జనాంగానికి జన్మనివ్వగలను. ఆమేన్, హల్లెలూయా. నోట్లో వేసుకో. బిడ్డలు లేని తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, ఎవరికైనా సరే నేను చెప్పేది ఒకటే, అబ్రహాము శారా లైఫ్ చాలు మీ జీవితాలకి, మీరు ఫ్రూట్ఫుల్గా మారటానికి. ఆమేన్, హల్లెలూయా. మోడి బారిన జీవితాలని చిగురింప చేయగలిగిన శక్తి సృష్టికర్తకు మాత్రమే ఉంది. ఆయన సన్నిధిని మీరు ధరించుకున్న నాడు జీవం లేని ఆర్గన్స్ని కూడా దేవుడు జీవంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పర్పస్ మీకు విక్టరీ ఇవ్వటానికి, మిమ్మల్ని ఫెయిల్ చేయటం కాదు ఆయన పర్పస్. ఎప్పుడు మీ జీవితాల్ని ఆయన అసలు మిమ్మల్ని పుట్టించినప్పుడే మీకు విక్టరీని ఇచ్చేసి పంపించేశాడు. బట్ మనం ఆ విక్టరీలోకి మనం బ్రతకటం చేతకాక మనం దేవుని వైపు కంటే లోకం వైపు చూస్తూ ఆయన యొక్క ఉద్దేశాల నుంచి పక్కకి తొలగిపోయి జీవిస్తూ ఉన్నాం. బట్ ఇంకా స్టిల్ దెర్ ఈస్ టైం. మీరు దేవుని వైపు గనక మీరు తిరిగిన నాడు, ఆయన ఉద్దేశంలోకి మీరు వచ్చిన నాడు ఆయన యొక్క ఆశీర్వాదాలు మీ మీదకి మెండుగా దిగివచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మీ మాట ఎప్పుడు కూడా యువర్ స్పీచ్ చూడండి, కీర్తనలు 1:1 ఉంటుంది, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనకు టైం దొరికితే టీవీ, టైం దొరికితే ఫోన్, అక్కకో చెల్లికో అమ్మకో ఫోన్ చేసి మన రిలేటివ్స్ గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే టైం పాస్ అవ్వాలి. కొంతమంది ఈ మధ్య కొన్ని రీల్స్లో నేను చూస్తూ ఉన్నా, ఏంటిదంటే వర్క్ చేయాలి, ఇంటి కిచెన్ నిండా అంట్లు కనిపిస్తూ ఉన్నాయి, అంట్లు తోవాలంటే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది, చెవులో హెడ్ ఫోన్స్ పెట్టేస్తుంది, ఇంట్లో పనంతా చేసేస్తుంది. ఈ హెడ్ ఫోన్స్ పెట్టి పనంతా చేసే టైంలో వీళ్ళు చేసుకునే డిస్కషన్ ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాయి అనమాట, నెగిటివ్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దుష్టుల ఆలోచన చప్పున నిడువక. ఎందుకంటే మనము ఎదుటి మనిషితో విశ్వాసం లేని వ్యక్తితో మాట్లాడుతున్నామంటే వాడి యొక్క అవిశ్వాసం మనం ధరించుకుంటున్నామని అర్థం. ఎవరు ఎలాగైనా బ్రతకనివ్వండి, మీరు మాత్రం విశ్వాసంతో జీవించండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది ఆ మాట మీరు మరిచిపోతే లోకంలో అడుగుపెట్టినట్టే, ఫెయిల్డ్ లైఫ్లో మీరు జీవించినట్టే. నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో జీవిస్తున్నాను అన్న గమనం మీరు కలిగి జీవించిన నాడు మీ మాట మారిద్ది, మీ ఆలోచన మారిద్ది. ఎదుటి వ్యక్తులు మీకు నెగిటివ్గా చెప్పొచ్చు, బట్ యూ స్పీక్ పాజిటివ్.
దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను అస్సలంట కూర్చుండుట. ఎంటర్టైన్మెంట్ మనకొద్దు. మీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథం. కొన్ని కార్యాలు పాస్టర్ గారు ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసినా జరగట్లేదంటే మీ ఆలోచన, మీ మాట తీరు మారలేదని అర్థం. మీ ఆలోచన చూడండి, ఏముంది, జరిగిందే కదా సిస్టర్, మేము మాట్లాడుకుంటున్నాం, జరగంది అసలు జరిగిందా జరగందా అనవసరం. మాట్లాడే హక్కు మనకెవరిచ్చారు? దేవుడు మనల్ని ఏం మాట్లాడమన్నాడు? జీవం మాట్లాడమన్నాడు. నువ్వు జీవం మాత్రమే మాట్లాడు. అక్కడ జీవం లేదంటే ఆ టాపిక్ స్టాప్ టాకింగ్. నోటికి ప్లాస్టర్ వేసేసుకోండి. ఎందుకనంటే ఆ మాట కంటే కూడా నీ జీవితంలో జరగాల్సిన కార్యాలకి ఇంపార్టెన్స్ నువ్వు ఇచ్చిన నాడు లోకంలో జరిగే ప్రతి ఒక్క నెగిటివ్ని మాట్లాడటం ఆఫ్ చేసేస్తాం. ప్రతీదీ చూస్తాడు దేవుడు. చాలామంది వచ్చి మేము ఎంత ప్రార్థన చేసినా మాకు జరగట్లేదు సిస్టర్ కార్యాలంటే, జరగవు సిస్టర్. ఎందుకంటే నువ్వు నోటికి ప్లాస్టర్ వేసుకో. నోటికి దేవుని వాగ్దానం అనే ప్లాస్టర్. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మీరే మాకు ఎక్కువ, మీరే మాకు అసలు మీ వర్డ్ అంటే అక్క, మీ మాట అంటే మాకు శాసనం అక్క. పక్కకి వెళ్ళి అసలు అక్క కట్టే చీరలు, అన్నేసే సూట్లు, అబ్బో వాళ్ళు తిరిగే కార్లు, రియల్లీ నేను చెప్పకపోతే ఈ మాట ఆత్మీయ తల్లిగా మీకు ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలా గద్దిస్తారో, ఆత్మీయ బిడ్డలు తప్పు చేసినప్పుడు దేవుని సేవకులు ఖచ్చితంగా గద్దించాలి. దేవుని సేవకుడు గురించి కానీ, దేవుని సేవకురాలు గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆ ప్రెజెన్స్ నుంచి పక్కకెళ్ళి నెగిటివ్ మాట్లాడారా, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. వై? బికాజ్ వాళ్ళు దేవుని సన్నిధిని క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటూ ఉంటాడు. లైక్ దేవుని సేవకులకి కాదు, మీకు కూడా, విశ్వాసులైన మీకు కూడా, మీ గురించి మీరు ఇక్కడ మాట్లాడటం ఆప్ చేసినప్పుడు మీ గురించి ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు దేవుడు వారి జీవితాల్లో కూడా అదే చేస్తూ ఉంటాడు. మీరు ఎంత మాట్లాడతారో అంతకంతకి దేవుడు ఆశీర్వాదిస్తూనే ఉంటాడు ఆయన బిడ్డల్ని. మీరు ఆశీర్వదించాలంటే మీ మాటలు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపులు మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, మీకు ఎంత ఆశీర్వాదం కావాలనుకుంటున్నారో అంత మీకు మీరు సెపరేట్ చేసేసుకోండి లోకాన్ని నుంచి. దివారాత్రులు ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండండి. యూ బికమ్ ద లైట్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ సిటీ, టు యువర్ స్ట్రీట్, టు యువర్ ఆఫీస్, టు యువర్ కాలేజ్, టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరే లైట్గా దేవుడు మిమ్మల్ని నించోపెట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని అంటే అక్కడ జీవం ఉందని అర్థం. నువ్వు ఉన్నావు అంటే నీతో దేవుడు వచ్చాడని అర్థం, అంతే కదా. సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. నిజంగా నీతో సదాకాలం దేవుడు ఉన్నాడన్న గమనం మనం కలిగి ఉంటే మన పరిస్థితులు ఏ పరిస్థితుల్లో కూడా అపజయాన్ని మనం చూడం. అంతేనా కాదా? అవునా కాదా? దేవుడు ఉన్న చోట చనిపోయిన వాళ్ళు, దేవుని దగ్గరికి చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చాడు. చనిపోయాడా లేచాడా? ఎందుకంటే దేవుడు ఫ్యూనరల్లో ఉంటే ఫ్యూనరల్ జరగదు అక్కడ. దేవుడు వచ్చాడంటే బ్రతకాల్సిందే. నువ్వు వెళ్ళావంటే అక్కడ మంచి జరగాల్సిందే. ఎందుకు? సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అవర్ ఎమోషన్ షుడ్ నాట్ బీ ఆన్ పీపుల్స్ ఒపీనియన్. మన బాధ, మన సంతోషం, మన దుఃఖం, మన చింత, మన వేదన, మనం ఏదైనా సరే అది మనుషుల యొక్క ఒపీనియన్స్ మీద ఆధారపడి ఉండకూడదు. ఎవరి ఒపీనియన్స్ మీద ఆధారపడి, దేవుని ఉద్దేశం మీద అలా జీవించిన నాడు మీ యొక్క జీవితాలు ఉన్నత స్థితిలో మార్చబడతా ఉంటాయి. మీ ఆత్మీయ స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. దేవుడు నీటి కాలువ ఎవరైనా నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు మిమ్మల్ని చేయబోతా ఉన్నాడు. డోంట్ బి ప్రొవోక్ బై యువర్ సెల్ఫ్, బై ప్రొవోకింగ్ బై పీపుల్. ఆల్వేస్ యూ నీడ్ టు ప్రొవోక్ గాడ్. నిన్ను ప్రొవోక్ చేసే వాళ్ళ వైపు ఎక్కువ ఇదైపోయి అటెన్షన్ ఇవ్వబాకు. దేవుని వైపు అటెన్షన్ ఇవ్వు, ఆయన సన్నిధి వైపు అటెన్షన్ ఇవ్వు. అప్పుడు దేవుని సన్నిధిని నువ్వు క్యారీ చేసినాడు. నీ యొక్క ఉద్దేశాలు, నీ పరిధులు, నీ పరిమితులు అన్నీ కూడా న్యూ రిలంలోకి తిరగబడిపోయి ఉంటాయి.
సన్నిధి, ఆయన సన్నిధిని క్యారీ చేసుకుంటూ అలవాటు చేసుకోండి. ఆయన సన్నిధిని క్యారీ చేసుకొని ఈరోజు ఈ స్థలం నుంచి మీరు తిరిగి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు మీ ఆత్మల్ని మీరు సిద్ధపరచుకున్నాడు దేవుడు. ఆయన సన్నిధితో మిమ్మల్ని నింపి ఆయన ఇచ్చిన మాట సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానన్న మాటని దేవుడు మీ జీవితాల్లో అమలు చేసి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ల్యాక్ మీకు దూరం అవును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఎలాగైనా బ్రతకనివ్వండి, బట్ మీరు మాత్రం ఉన్నత స్థితిలో నిలబడి బ్రతికి మీ ఎనిమీస్కి చూపించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళి అవ్వట్లేదా? కన్నీరు కార్చండి దేవుని దగ్గర. దేవా, ఒంటరిగా ఉండటం నీ ఇష్టం లేదు, ఏకాంగులను సంసారులుగా చేయవాడు నువ్వే కదా. నా లైఫ్లో నువ్వు సిద్ధపరిచిన వ్యక్తి ఎక్కడున్నాడో నువ్వే చెప్పు. టార్గెట్ దేవుడికి 1 వీక్ కావాలా, 2 వీక్స్ కావాలా, లేకపోతే రేపే కావాలా, నీకెందుకు ఎక్కడి నుంచి వస్తుందో. ఏలియా ఆకలేస్తుంది అన్నాడు అంతే. ఏలియాకి ఏం తెప్పించాడు? ఇశ్రాయేలీలకు ఆకలేస్తుంది అన్నారు అంతే. అంతమంది కాల్బలానికి ఫుడ్ ఎట్లా పెట్టగలదు మోషే? పెట్టగలదా? నో. మోషే ఎవరికి చెప్పాడు? అది ఎలాగూ సాధ్యమని నువ్వు తిరిగి క్వశ్చన్ చేయబాకు, దేవుడు నోరు మూసేస్తాడు యోహాన్ లాగా. నో. అందుకే చెప్తున్నా, దేవుని మాటని చేంజ్ చేయటానికి ప్రయత్నించొద్దు, మీరు మారటానికి ప్రయత్నించండి. మీ ఆలోచనల్ని మార్చుకుంటానికి ప్రయత్నించండి, మీ బిహేవియర్ని మార్చుకుంటానికి ప్రయత్నించండి, మీ మేనరిజమ్స్ని మార్చడానికి ప్రయత్నించండి, మీ యొక్క నడవడికని చేంజ్ చేసుకుంటానికి ప్రయత్నించండి. అప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందో చూపించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లోనే కాదు, మీ బిడ్డల జీవితాల్లో. ఈరోజు మీరు ఇంటికి వెళ్తే మీ హస్బెండ్స్ అడగాలి మిమ్మల్ని, ఏంటి ఈరోజు నీ మొహం ఇట్లా ఉంది? మీ అక్క అడగాలి, మీ చెల్లి అడగాలి, మీ ఇంటి పక్కన వాళ్ళు అడగాలి, ఏమైంది ఈరోజు? మీ భారం అంతా ఆ కోట్ని ఇక్కడ విప్పేసి వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోతారు? ఆ కోట్ని విప్పి దేవుని సన్నిధిని తగిలించుకొని వెళ్ళండి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సమస్య వచ్చినప్పుడు సమస్యకి ఆయుధం ఏంటి? ధర్మశాస్త్రం. ఈ మాటని దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటే, అందుకే చెప్తూ ఉంటాను ఎవ్రీ డే. నేను బిగినర్స్కి అయితే 1 sermon 2 times వినండి. హైలీ విశ్వాసంలో కొంచెం ఒక 2 మెట్లు ఎక్కిన వాళ్ళకైతే 2 sermons 4 times వినండి అని చెప్తాను. నేను ఇంకొక ఐడియా చెప్పనా మీకు? నేను చెప్పనా మీకు బెస్ట్ ఐడియా చెప్పనా? ఆ ఒకటే సర్మను మీ నరాల్లోకి ఎక్కేంతవరకు 1 week అయినా వినండి. సండే దేవుని సేవకుడు చెప్పిన మాటని ఆ సర్మన్ని ఆ వీక్ అంతా విన్నారనుకోండి, ఆ నెక్స్ట్ వీక్కి మీరు ఎలా వస్తారు తెలుసా? చిన్నపిల్లలకి ఆ వారం అంతా మంచి డెలీషియస్ ఫుడ్ వాడికి టైం టు టైం పెడితే 3-4 రోజులకి వాడు చబ్బీగా ఇంత ఇటొక 100 grams ఇటొక 100 grams బొగ్గలు వచ్చేసి నల్లగున్నవాడికి అసలు తెల్లగా అయిపోతూ ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా అలాగ దేవుడు మీ యొక్క రూపాన్ని మార్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఎంత మెడిటేట్ చేస్తూ ఉంటారో అంత దేవుడు మీతో స్పెండ్ చేస్తూ ఉంటాడు. మీరు ఎంత దేవునితో స్పెండ్ చేస్తూ ఉంటారో అంత దేవుని సన్నిధి మీతో వస్తూ ఉంటుంది. ఎంత దేవుని సన్నిధి మీతో వస్తుందో ఆ ముఖ కాంతిలోకి మీరు నిలబడిపోయి ఉంటారు. ఆమేన్. మోషేలాగా వారమంతా సర్మన్ని వినండి. ఎన్నిసార్లు ఓపికండి మీకు ఉన్నంత వరకు వినండి. ఎంత కార్యాలు మీరు చూడాలనుకుంటున్నారో అన్నిసార్లు మీరు ఆ సర్మన్ని మీరు వినండి. నెక్స్ట్ వీక్ మీరు వచ్చేసరికి దేనికోసం ఆ ముందు వీక్ మీరు ప్రార్థించి వెళ్ళారో ఆ నెక్స్ట్ వీక్కి దాని సమాధానం మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మా మధ్యలో పలకబడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు. సదాకాలము మీరు మాకు తోడుగా ఉంటానన్న మాట లార్డ్, ఈ బిడ్డల పైన ఆ యొక్క ధైర్యాన్ని, అట్టి ఆత్మని బిడ్డల పైన విడుదల చేస్తున్నా. చెప్దామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇదిగో నేను ఈ సందర్భంలో నేను పడిపోయాను ప్రభువా. నేను ఇక్కడ నా బలహీనతలో నేను ఇక్కడ కూరుకుపోయాను నాన్న. నీ సన్నిధిని నేను దూరపరుచుకుంటున్నాను నాన్న. ఈ పరిస్థితిలో నేను నీకు దూరం అయిపోతున్నాను. అందుకే నేను నా జీవితంలో దీన్ని పొందుకోలేకపోతున్నాను. లార్డ్, ఈరోజు ఇదిగో నీ సన్నిధికి వచ్చా. నేను దాని నుంచి బయటికి వచ్చేద్దామని నిర్ణయం. నీ యొక్క ఉద్దేశంలో నేను నిలబడటానికి సిద్ధపడుతున్నాను. నీ యొక్క ఉద్దేశంలోకి నన్ను రానీయకుండా ఎన్నో ఈ యొక్క పరిస్థితులు
మాటలు నిందలు అడ్డుగా ఉన్నాయి ప్రభా. వాటిలన్నిటిని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. లార్డ్ హియర్ మై వాయిస్. దేవా నా స్వరాన్ని వినండి, నన్ను దర్శించండి, నీ ఆత్మ కిందకి నన్ను తీసుకోండి ప్రభా. మీ యొక్క మనసులు తెరిచి మీరు ప్రార్థించినాడు, ఆయన మీతో సదాకాలం జీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వోన్నతుడైన సృష్టికర్త, అధికారము భూమి మీద ఆకాశమందును భూమి మీదను అధికారము కలిగిన సర్వోన్నతుడైన దేవుడు మీతో ఈరోజు కలిసి మీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ నెగ్లెక్ట్. సరదాగానో అమర్యాదగానో లేకపోతే నిర్లక్ష్యంగానో దేవుని సేవకులు చెప్పే మాటలు వినొద్దు. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ 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 మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కన్ఫెస్ ఎవ్రీథింగ్. దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకొని విడిచిపెట్టినాడు మూసుకుపోయిన తలుపుల్ని దేవుడు తెరిచి ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు మిమ్మల్ని. మీ జీవితాల్లో మీరు తెరవబడిన తలుపుల్లో అడుగుపెట్టుదురుగాక, ఆయన ప్లాన్స్లోకి మీరు అడుగుపెట్టుదురుగాక, ఆయన పర్పసెస్లోకి మీరు అడుగుపెట్టుదురుగాక. అట్టి స్ట్రెంగ్త్ని దేవుడు మీకు కలిగించి పంపించునుగాక. ఆమేన్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. నీ యొక్క మాటని బట్టి వందనాలు, నీ యొక్క వాగ్దానాలను బట్టి వందనాలు ప్రభా. వినిన ప్రతి ఒక్క మాట బిడ్డల జీవితాల్లో నాటబడి ఫలించి అభివృద్ధి చెందులాగున ఆ మాటని బిడ్డల యొక్క హృదయాల్లో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో దాన్ని సీల్ చేస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.